Hi, hello, namaste. Welcome back to my channel, Surya Mounica. So, as you have seen in the title, yes, Adarsh is leaving India. సో హయ్యర్ స్టడీస్ కోసం అబ్రాడ్ వెళ్తున్నాడు అనమాట. ఇది ఎప్పుడంటే నవంబర్ మంత్ లాస్ట్ వీక్ టైంలో బిఫోర్ గోయింగ్ టు వీసా ఇంటర్వ్యూ వచ్చేసి ముంబైలో వచ్చింది. సో ఇది ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు నేను మెమరీస్ లాగా ఉంటాయి అన్నట్టు కొన్ని షార్ట్స్ తీసుకున్నాను. అవన్నీ కలిపి వీడియో పెడుతున్నాను, లైక్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ అప్రూవల్ ఆఫ్ వీసా అన్నట్టు. సో ఇది వచ్చేసి మార్నింగ్ ఫ్లైట్ టు ముంబై డ్రాప్ చేయడానికి నేను డాడీ వెళ్ళాము. ఎందుకంటే యాక్చువల్లీ వెళ్ళిపోయేవాడు ఫ్రెండ్స్తోనూ అలా ఏదో ఒకటి, బట్ కాలు బాగాలేదు కదా అప్పటికి. యాక్చువల్లీ ఇంకా నేను అంత క్లియర్గా ఏ వీడియోలో చెప్పలేదు ఏమైంది అనేది. కాళ్ళకి మైల్డ్ ఫ్రాక్చర్ అయిందనమాట, ఒక కాలుకి, లెఫ్ట్ లెగ్కి. సో కరెక్ట్గా ఈ వీసా ఇంటర్వ్యూ ముందు దివాళీ టైంలో అయ్యింది. మీరు దివాళీ వీడియో కనుక చూస్తుంటే. సో అప్పటి నుంచి ఇంకా ఇప్పటికీ కూడా అలానే ఉందన్నమాట. మైల్డ్ ఫ్రాక్చర్, అది కూడా యాంకిల్ అనేసరికి కొంచెం హీల్ అవ్వడానికి టైం పడుతుంది. సో వీసా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కూడా అలానే వెళ్ళాడు. ఆ కాల్కి ఇంకా అప్పుడైతే సిమెంట్ పట్టి అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మ్యాక్సిమం హీల్ అయింది. కానీ ఇప్పుడు నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదా, బూట్ టైప్ ఒకటి ఇచ్చారు, అది మాత్రం ఉంచాలి. సో నేను చెప్పాను అప్రూవ్ అయిపోతే ఐ వాంట్ సంథింగ్ ఫ్రమ్ ముంబై అని చెప్పేసి. సో అది మీరు ముందు చూస్తారు ఏం కావాలన్నానని. బట్ దిస్ ప్రాసెస్ ఈజ్ కంప్లీట్లీ న్యూ ఫర్ అస్. అండ్ ఏంటంటే ఎప్పుడైతే ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసామో అప్పటి నుంచి ఒక కైండ్ ఆఫ్ మిస్సింగ్ ఫీలింగ్ అనమాట ఇంట్లో అందరికీ, మళ్ళీ వెళ్ళిపోతాడా అన్నట్టు. సో దిస్ ఈస్ వాట్ హీ బాట్. మళ్ళీ రిటర్న్ ఒక 3 days ఉన్నాడు ముంబైలో. రిటర్న్ వచ్చేసేటప్పుడు హీ బాట్ దీస్ ఆర్ డోనట్స్ ఫ్రమ్ ముంబై. అక్కడ చాలా చాలా ఫేమస్ అనమాట. ఇట్స్ అ స్టోర్ కాల్డ్ టోస్ట్. సో దీంట్లో నేను అంతా దాని గురించి డిస్క్రిప్షన్ అంతా చదువుతాను, వినండి. మళ్ళీ ముందు వీడియోలో కలుస్తాను. All the way from Mumbai. ఏంటిది? What is the store name? Toast donut shop. దాంట్లో రాసుంటే చూడు ఆ తాడు గురించి. ఈ షుగర్ కటింగ్ దీని గురించా? హ్యాండ్ రోల్. మొత్తం చదవాలి అర్థమవుతుంది. We hand roll these and make them fresh every day. We recommend eating them fresh on the same day at room temperature. All donuts must be stored overnight in the refrigerator in an all-right container and taken out 20 minutes before eating, so they come to room temperature. If you would like, our donuts can be reheated for 15 seconds in the microwave. Stored properly in the refrigerator, these donuts will stay good for 2 days. It is natural for the donuts to dry out or lose moisture on the next day, as we do not add any additives or preservatives in our dough. Contains gluten and dairy. Some flavors may contain egg and or nuts. Ta-da! సో చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ఫుల్లీ స్టఫ్డ్ విత్ చాక్లెట్ డోనట్స్ అనమాట. ఇంకొక చిన్నవి నేను చూపిస్తాను. అవి ఏంటంటే బటర్ స్కాచ్ ఫ్లేవర్డ్ వన్స్, దాంట్లో స్టఫ్ ఏమి ఉండదు. సో మీ కజిన్స్ కానీ ఎవరైనా ముంబై నుంచి వస్తున్నా, లేకపోతే మీరు ముంబై విజిట్ చేస్తున్నా, ఇది మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. వాళ్ళు చెప్పినట్టే వెరీ వెరీ ఫ్రెష్ అనమాట. హ్యాండ్మేడ్ అనే ఆ ఫీలింగ్ అయితే బాగుంది. ఎగ్ ఉంటుంది, ఎగ్లెస్ ఉంటాయి, కొన్ని ఎగ్ ఉంటాయి. సో అది మనం సెలెక్ట్ చేసుకునే ఫ్లేవర్ బట్టి అలా ఉంటుంది. సో ఒక్కటి తింటే చాలా చాలా ఫుల్ అనిపిస్తుంది. అండ్ ద టేస్ట్ వాజ్ రియలీ యమ్. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. సో దిస్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. లేకపోతే అక్కడికి వెళ్ళినప్పుడు వన్ థింగ్ యూ నీడ్ టు ట్రై అన్నట్టు ఉంటాయి కదా, మనం ఏదైనా వేరే కొత్త ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఆ టైప్ అనుకోండి. సో ఇది అయిపోయిన తర్వాత ఏంటంటే, ఆ తర్వాత వీ హ్యాడ్ వెకేషన్ అంటే అలా అని కాదు, వీ వెంట్ టు వైజాగ్ వెళ్ళి వచ్చేసిన తర్వాత ఏంటంటే ఇంకా షాపింగ్స్, ప్యాకింగ్స్ అన్నీ స్టార్ట్ అయిపోయాయి.
అది ఎంత హడావిడి అంటే దట్స్ టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ అనమాట, ప్యాకింగ్ అవన్నీ. చూడండి ఇదేంటి, దీంట్లోని బట్టలు ఆదేశ్ సేవా కార్యక్రమాలు కాకపోతే ఎవరికి చేస్తావు? టు బీ కంటిన్యూడ్. చూడండి అట్లీస్ట్ ఒక టవల్ పట్టుకున్నాం, 2 పట్టుకున్నాం. కెమెరా పట్టుకున్నాను, అది కుంటుకుంటా వీడియో తీస్తున్నాను. ఈ బ్యాగ్ ఏమో ఎంత బరువు ఉంది. అయ్యి బాబు, బాటిల్, ఇది ఒక బాటిల్ లోపల అన్ని బట్టలు ఉంది. ఓకే బాయ్. సో దిస్ ఇస్ డీకెత్లన్ షాపింగ్. ఆదర్శ్కి కొన్ని నీడ్స్ ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత అన్ని సర్దాలి, అది కూడా చూపిస్తాను మీకు. ఆదర్శ్ అవుట్ఫిట్ చెక్, కావాలని షూ కూడా మ్యాచింగ్ వేసుకున్నాడు. ఇదిగో బూట్, బూట్ పక్కన నాకు బూట్ పెడతాను. స్ట్రెంత్ చూద్దాం. వద్దు ప్లీజ్. సో అలానే షాపింగ్స్, కొన్ని షాపింగ్స్ చేసుకోవాలి. ప్యాకింగ్స్ ఏంటంటే మనం వెయిట్ చూసుకుంటూ అన్నీ ప్యాక్ చేసుకుంటూ రావాలి అక్కడికి. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఉంటాయి కదా నీడ్స్, ఇక్కడ నుంచి పట్టుకెళ్ళాలి, కొన్ని అక్కడ దొరకనివి ఏమేమి ఉన్నాయి అవన్నీ చూసుకుంటూ, అక్కడున్న కజిన్స్తో కాంటాక్ట్లో ఉంటూ ఏమేమి ప్యాక్ చేసుకోవాలి ఏంటి. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దానికి అయితే తిరుగుతూనే ఉన్నాం ఫ్రమ్ పాస్ట్ 1 to 1.5 week. సో ఇది అది అని కాదు, కంప్లీట్లీ స్ట్రెస్డ్ అవుట్. అందులోనే ఏంటంటే ఇంకొకటి, ఆదర్శ్కి కాలు బాగాలేదు కాబట్టి ఎక్కువ తిరగడానికి అవ్వట్లేదు. సో వాడికి అవసరమైన వాటికి వాడు వస్తే మిగతావి నేను మమ్మీ అలా వెళ్ళి అన్నీ చూసుకుంటూ వస్తున్నాము. అండ్ ప్యాకింగ్ వీడియోస్ కూడా నేను ముందు పెడతాను, అసలు ఎలా ప్యాక్ చేస్తున్నాం ఏంటి అని చెప్పేసి. అండ్ మీలో కూడా ఎవరైనా కొత్తగా ఇప్పుడు హయ్యర్ స్టడీస్ ఎంఎస్ కోసం అలా యూఎస్ వెళ్తున్నారు స్టూడెంట్స్, ఎలా ప్యాక్ చేసుకోవాలి అనే దానిపైన కూడా ఐ ట్రై టు డూ ఎ వీడియో బికాజ్ యూజ్ అవుతుంది కదా. అండ్ ఆల్సో మనకి స్టూడెంట్ లగేజ్ మీరు ముందే టికెట్ తీసుకునేటప్పుడు ఎయిర్లైన్స్ టికెట్ అది మీరు అప్లై చేసుకుంటే మీకు కొంచెం ఎక్స్ట్రా లగేజ్ కూడా వస్తుంది. అది ఎలా చేసాం ఏంటి అనేది కూడా ఫ్యూచర్ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తాను. సో ఫస్ట్ అయితే వీ స్టార్టెడ్ ప్యాకింగ్ క్లోత్స్, ఎందుకంటే ఆదర్శ్ ప్రస్తుతానికి ఈజ్ వెరీ కంఫర్టబుల్ క్లోత్స్ అనమాట. నేను కాలు బాగాలేదు కాబట్టి జీన్సెస్ టైప్ ఎక్కువ వేసుకోవట్లేదు, ట్రాక్స్ టైప్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాడు. సో అందుకని చెప్పేసి మిగతా బట్టలన్నీ ఎలానా ఇస్ నాట్ వేరింగ్ కదా, అదొకటి ప్యాక్ చేసేస్తే ఫస్ట్ ఏంటంటే తెలుస్తూ ఉంటుంది వెయిట్ ఎంత అవుతుంది ఏంటి అన్నీ మెజర్ చేసుకుంటూ ఉండాలి కదా అని చెప్పేసి ఫస్ట్ వీ స్టార్టెడ్ విత్ క్లోదింగ్. సో ఇది జస్ట్ స్టార్టింగ్ అనమాట. ఏమేమి తీసుకున్నాము, ఎలాంటివి వాళ్ళకి యూజ్ అవుతాయి, అండ్ ఫుడ్ ఐటమ్స్లో పిండిలు కానీ లేకపోతే పచ్చళ్ళు, ఆవకాయలు అలాంటివి ఎలాంటివి పట్టుకెళ్తే వాళ్ళకి ఈజీగా అక్కడ వెళ్ళిన వెంటనే వాడుకోవడానికి వాళ్ళకి యూజ్ అవుతాయి అనేది కూడా నేను ముందు వీడియోస్లో మెన్షన్ చేస్తాను. సో ఇఫ్ యు ఆర్ ద వన్స్ హూ ఆర్ న్యూలీ గోయింగ్ టు అబ్రాడ్ యాజ్ అ స్టూడెంట్ లేకపోతే అలాంటి వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ప్లీజ్ స్టే ట్యూన్డ్ ఫర్ ద వీడియోస్ ఇన్ ద ఫ్యూచర్ అని చెప్తాను నేనైతే. సో యా దాట్స్ అ స్మాల్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ నుంచి కొంచెం దీనికి రిలేటెడ్ వీడియోస్ మీరు కొన్ని చూడొచ్చు, అందుకే ముందే మెన్షన్ చేద్దామని చెప్పేసి స్టార్టింగ్ విత్ దిస్ వీడియో. బట్ ఈ ప్యాకింగ్స్ ఇవన్నీ బాగానే చేస్తున్నాం కానీ వీ హ్యావ్ అ బ్యాకప్ కైండ్ ఆఫ్ థింగ్. ఎప్పుడు మైండ్లో రన్ అవుతుంది, అబ్బా ఇంకా ఇన్ని రోజులే ఉంది, అగైన్ హిల్ బి లీవింగ్. అది వద్దంట, ఇంక నేనే వేసుకోలేను అది అన్నట్టు. బట్ ఏనా కొన్ని వాటికి కొన్ని తప్పవు అన్నట్టు, అలా వి వర్ లైక్ ఇన్ దాట్ కైండ్ ఆఫ్ స్టేజ్. ప్యాకింగ్ చేసేటప్పుడు చేసేస్తున్నాము, మళ్ళీ ఆ బ్యాగ్స్ కానీ ట్రాలీస్ అన్నీ చూస్తుంటే దట్ కైండ్ ఆఫ్ మిస్సింగ్ ఫీలింగ్ అప్పుడే వచ్చేస్తుంది. సో యా దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఇది నేను మధ్యలోనే స్టాప్ చేసేస్తున్నాను బికాస్ దీని గురించి చెప్పాల్సింది ఇంకా చాలా ఉంది. తర్వాత వీడియోస్ అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఇప్పుడే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మీ కిందనే కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఆల్సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మీ నోటిఫికేషన్స్ ఆన్ చేసేసుకోండి. సో దట్ నేను ఎప్పుడైనా ఫ్యూచర్లో ఇలాంటి మంచి యూస్ఫుల్ వీడియోస్ చేస్తే వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అప్పుడు ఏ వీడియో కూడా మీరు అస్సలు మిస్ అవ్వరు.
So until the next video, guys, please keep smiling and stay healthy. Bye bye.